ఆగు ఆగవే ఆగు నీకే చెప్తుంది ఆగు 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 నిన్ను ఆగవే ఆగు సముద్ర 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 లిల్లీ 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 సముద్ర లాక్కెళ్దాం పదరా Sam? 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 వద్దని చెప్తుంటే విందో ఒక్కతే వచ్చేసింది. Sam? 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 ఒకవేళ శ్యామ్ తిరిగి ఇంటికెళ్ళి ఉంటుందా? సామాన్య, మర్యాదగా నిజం చెప్పు. నువ్వు నాతో ఏం చెప్పలేదా? లేదాంటీ,
ఎవరు చెప్పకపోతే మా అక్కకు ఆ వివరాలు ఎలా తెలిసాయి? ఏమో నాకేం తెలుసు. ఇదిగో ఇదిగో నాతో పెట్టుకోక సామాన్య. నేను మంచికి ఎంత మంచో చెడుకి అంతే చెడు. నిజం చెప్పు, నాతో అలా చెప్పింది నువ్వే కదూ? అసలు ఆ విషయాలు వివరాలు నీకెలా తెలిసాయి? చెప్పు సామాన్య, చెప్పు. సూర్య అక్క శామ్ ఇంటికి వచ్చిందా? ఇంకా రాలేదు సూర్య. సూర్య, రాజీ ఆంటీ అంటున్నట్టు ఆస్తి వివరాలు నాకేమీ తెలియదు. నేను ఆంటీకి ఏం చెప్పలేదు సూర్య. నన్ను నమ్ము సూర్య, నమ్ము సూర్య. సూర్య, వాట్ ఇస్ దిస్? శామ్ ఎక్కడా? నాకు తెలీదు. శామ్ ఎక్కడా? చెప్పు, శామ్ ఎక్కడా? సూర్య నువ్వు. శామ్ ఏమైంది? సూర్య, సమంత కార్ దిగి వెళ్ళింది కదా, అది అందరికీ తెలిసిన విషయమేగా. సమంత ఏమైందని ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్పగలను? ఏయ్! సూర్య ప్లీజ్ వదులు. సూర్య, శామ్ ఏమైంది? సూర్య! ఏం చేసావు? ఎక్కడుంది? చెప్పు, లేదంటే చస్తావు. నాకు తెలియదు సూర్య. తెలుసు, నీకే తెలుసు. అర్థం లేకుండా అనుమానించకు సూర్య. నేను నీతో పాటు ఇంట్లోకి వచ్చాను, ఇప్పటి వరకు బయటికి కూడా వెళ్ళలేదు. అలాంటప్పుడు సమంత గురించి నాకెలా తెలుస్తుంది? నేను తన్నేం చేస్తాను? ఏయ్! నీ నాటకాలు వేషాలు నా దగ్గర కాదు సామాన్య. నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా చాలా చేస్తున్నావు. నాకు తెలుసు. ఇప్పటిదాకా భరించాను, సహించాను. కానీ ఇప్పుడు శ్యామ్ దాకా వెళ్ళావు. చెప్పు, చెప్పు, శ్యామ్ ఎక్కడుంది? శ్యామ్ కేమైంది? నాకు తెలీదు, తెలీదు, తెలీదు. Shut up! Shut up! Shut up! Just shut up! You know everything. చెప్పు, శ్యామ్ ఏది? చెప్పు! 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 సూర్య, నా బేబీకి ఏమి తెలీదు అని చెప్తుంటే అలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తావేంటి? Hey! శ్యామ్ ఏమైందో చెప్పకపోతే నువ్వు కూడా తస్తావు. నువ్వు కూడా తస్తావు. శ్యామ్ ఎక్కడుందో ఈ రోజు నాకు తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పు. సూర్య, సముద్ర, శామ్ ఏమైందమ్మా? ఏంటి? ఏం ఈ లేదు. రక్తం ఏమీ లేదు. సూర్య, సూర్య, శ్యామ్ ఏమయ్యా? ఆ బ్లడ్ ఏంటి? వచ్చే కదా సూర్య. అసలు ఇంతసేపు ఏమయ్యా? ఈ అవతారం ఏంటి? ఇప్పుడేమంటావు సూర్య? నీ టైం బాగుంది. అది కాదు, నన్ను ఇంతలా కొట్టావు. శ్యామ్ ఇంకాసేపు కనపడకపోతే చంపేస్తుండేవాణ్ణి. నో డౌట్. బేబీ జస్ట్ లివ్ ఇట్. పూజకి రెడీ అవ్వాలి కదా. అదేంటి, ఆస్తి పత్రాల గురించి తనకు తెలిసినవని చెప్పాలి కదా.
ఈ సీన్లో నా హెల్ప్ కావాలా నీకు? శామ్ ఆగు. తల మీద దెబ్బేంటి? నన్ను చూస్తారేంటి? చూస్తే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నాకెందుకు టెన్షన్? శామ్, ఈ గాయం ఏంటి? ఎలా అయింది? దాన్ని బయటికి వెళ్ళనివ్వకు. ఆగో. నేను ఆగమన్నది సామాన్యుని. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు సూర్య, నా రూమ్ లో కలిసి రూమ్ ఆట? నన్ను అనవసరంగా కొట్టావు కదా, ఆ డిస్టర్బెన్స్ లో మర్చిపోయాను. శామ్, ఏం జరిగింది? ఏం లేదు సూర్య. మరి ఆ తల మీద గాయం ఏంటి? అసలు కారు మధ్యలో ఆపి దిగేళ్ళావు దేనికి? ఏమైనా తెలిసిందా? లిల్లీ కోసమే కదా వెళ్ళావు? నేను ఆ మాట చెప్పానా? ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇంకా ఇంకా దాచాలని చూడకు. నువ్వు వెళ్ళింది లిల్లీ కోసమే కదా? చెప్పు శామ్. ఏం చెప్పాలి? ఏం లేదని చెప్తున్నాను కదా. అది కాదు. సూర్య, ఇల్లు మనదే కదా అని, రూమ్ మనదే కదా అని ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఇంట్లో కొన్ని కొన్ని దొంగ చెవులు కూడా ఉంటాయి. ఆ చెవులు మన ఇంట్లో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారా పిల్లిలా గుమ్మం బయట దాక్కుని కాస్త తలుపు తెరిచి వినడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఆ దొంగ చెవులకి అవతలి వాళ్ళ మాటలు వినడం తప్ప ఇక వేరే పనే ఉండదు. పద పద, పూజకి టైం అవుతుంది. పద. శామ్, అసలు ఏం జరిగిందో చెప్పు. సూర్య, నేను దీని గురించి తర్వాత మాట్లాడతాను. పూజకి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. నేను రెడీ వచ్చేస్తాను. ఓకే, నువ్వు వెళ్ళు. ఏయ్, పూజారి గారు, అన్నీ వచ్చేసినాయి కదా? అన్నీ వచ్చాయమ్మా. అమ్మా శ్రీరామ, ఇలా వచ్చి హోమగుండం దగ్గర కూర్చోమ్మా. ఒక్క నిమిషం పూజారి గారు. సమంత, గ్రాండ్ మన్ పిలు. అమ్మమ్మని డిస్టర్బ్ చేయొద్దు. అయినా అమ్మమ్మతో ఏం పని ఇప్పుడు? అమ్మ సామాన్య, అందరం ఉన్నాం కదా, ఇంకా అత్త గురించి ఎందుకు ఇప్పుడు? హస్బెండ్ లేని లేడీ గ్రాండ్ మనీ కదా. సామాన్య సామాన్య సామాన్య
వాగుతున్నావు ఆ? నేనేమన్నాను సూర్య? Shut up! చంపేస్తాను 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 చంపేస్తాను. ఎంత ధైర్యం నీకు? మా నాయనమనే అంత మాట్లాడతావా? సూర్య, మా బేబీ అంత రాంగ్ ఏం మాట్లాడింది? శారీ ఇచ్చి సావిత్రమ్మ గారిని గౌరవిద్దాం అనుకుంది, అంతే కదా? మీరు మాట్లాడకండి. ఈ ఇంటి దేవత, ఈ ఇంటి దేవత, 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 ఈ ఇంటి మహాలక్ష్మి, ఈ ఇంటి మహాలక్ష్మి, మహాలక్ష్మి. ఆ ఉత్తమరాలు గురించి నోటికొచ్చిందల్లా వాగితే నిలువున పాతేస్తాను, నిలువున పాతేస్తాను, పాతేస్తాను, పాతేస్తాను. వాట్స్ రాంగ్ ఇస్ దిస్? రాంగే రాంగే. మా నాయనమ్మ గురించి అలాంటి పదం మాట్లాడటానికి వీల్లేదు. మా నాయనమ్మని ఇంట్లో ఎవరు ఆ దృష్టితో చూడరు. సూర్య, ఎందుకింత ఎగ్జైట్ అవుతావు? రెస్పెక్ట్ గా శారీ ఇచ్చి గ్రాండ్ మా కాళ్ళకి నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకున్నాను. డోంట్ మిస్టేక్ మీ. ఇంకా మాట్లాడావంటే నరికేస్తాను. మా నాయనమ్మని ఆ దృష్టితో చూస్తూ ఎవరు పడితే వాళ్ళు మా నానమ్మ కాళ్ళని కాదు కదా, కాలి కోటిని తాకినా నరికేస్తాను, నరికేస్తాను, నరికేస్తాను. అసలు ఇక్కడ పూజలు హోమాలు ఏమీ లేవు. తీసేయండి. అది అది అలా చెప్పు సూర్య. ఇలా గడ్డి పెడితే కానీ వీళ్ళ కొవ్వు కరగదు. హే పద్మ, ఏంటి? నీకంటే పెద్దది మా అక్క. తననేమనంటే పళ్ళు రాల్తాయి. నువ్వు ఓగరా. నానమ్మ అంతటి పెద్ద మనిషిని ఇలాంటి వక్ర దృష్టితో చూసే ఇలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తాయి చంద్ర ఇలాంటివన్నీ? చి 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 చి. ఏనాడు చేసిన పాపము ఇలాంటి అలగా మనుషులు మన ఇంట్లో చేరారు. జయంతి, మాటలు హద్దులు మీరుతున్నాయి. అదుపులో ఉండాల్సిన వాళ్ళు హద్దులు దాటితే మాటలు కూడా హద్దులు దాటుతాయి. అందరూ కలిసి బయటికి ఈడ్ చేస్తారు. రత్నమాల గారు, ఏంటండి ఇది? సామాన్యతో పూజ చేయించండి ముందు. చూడండి రాజశ్రీ గారు, అసలు నేను గాని మా బేబీ గాని ఏం తప్పుగా మాట్లాడాము? పూజారి గారు చెప్పిందే కదా మేము అన్నాం. కానీ అడిగే పద్ధతి ఇది కాదు. మా అత్త గురించి అలా అంటమే పెద్ద తప్పు. తప్పన్న సంగతి ఈ సంస్కారం లేని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సూర్య, ఓవర్ గా రియాక్ట్ అవుతున్నావు. విడోని విడో అంటే ఎందుకంత కోపం? ఏ ఆవిడ గారు విడో కాదా? ఏయ్! నాన్న సూర్య, నాన్న సూర్య, నాన్న సూర్య, నాన్న సూర్య. అత్తయ్య గారు, సూర్య అలా చేయడంలో ఏమాత్రం తప్పులేదు. వీళ్ళు మీ గురించి అంతా విన్నాను. ఆడవాళ్ళయ్యుండి
మన ఆడవాళ్ల గురించి, వారికి ఆ భగవంతుడి సంకల్పం ద్వారా సంభవించిన విపత్తు గురించి చులకనగా మాట్లాడటం మంచిది కాదు. ఆడది వితంతువు కావటం అనేది నుదిటి రాత. ఆ రాతల్ని గీతల్ని మార్చగలిగే శక్తి మనకు లేదు. కానీ అలాంటి స్త్రీమూర్తిని గౌరవంగా పిలవటం అనేది, మర్యాదగా చూసుకోవటం అనేది వారి వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అయ్యో గ్రాండ్మా, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని నేను అలా అనలేదు. అవును సావిత్రమ్మ గారు, బేబీ మిమ్మల్ని ఇదిగో ఈ రకంగానే గౌరవించాలనుకుంది. కానీ బేబీ ఇంటెన్షన్ని ఇదిగో వీళ్ళే అర్థం చేసుకోవట్లేదు.